Hey curious minds, welcome to Arudra IAS Hub. Come on, let's unlock some knowledge. ఈరోజు మనం ఐసీ గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఈ గోలక్నాథ్ ఏంటి, ఈ కేసు ఏంటి, ఎందుకు కోర్టును ఆశ్రయించారు, ఈ స్టోరీ ఏంటి, అసలు ఏం జరిగింది? ఇలా డౌట్స్ వస్తూ ఉంటే విషయం ఏంటో తెలుసుకోవాలని చాలా క్యూరియస్గా అనిపిస్తుంది కదా. కమాన్ ఫ్రెండ్స్, క్వశ్చన్ చేస్తూ ఆన్సర్స్ వెతుకుదాం. ఇర్విన్ క్యాంబెల్ గోలక్నాథ్ అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అండ్ అదర్స్ ఏఐఆర్ 1967 SSC 1643. వావ్, కేస్ నేమ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. కేస్ నేమ్ ఓకే, ఇక్కడ ఏఐఆర్ అంటే ఏంటి, ఎస్ఎస్సి అంటే ఏంటి, క్వశ్చన్స్ స్టార్ట్ అయ్యాయి. రండి ఆన్సర్స్ తెలుసుకుందాం. ఏఐఆర్ ఆల్ ఇండియా రిపోర్టర్ అంటే లా రిపోర్ట్ బుక్ నేమ్. ఎస్ఎస్సి అంటే ఇంకేంటి, సుప్రీంకోర్టు. వెయిట్, ఇక్కడ 2 డేట్స్ ఉన్నాయి చూసారా, 1967 అండ్ 1643. ఏంటివి, ఇవి 2 ఇయర్సేనా? కాదు, ఒకటి ఇయర్, ఇంకొకటి పేజ్ నెంబర్. ఇంతకుముందు మనం చెప్పాం కదా లా రిపోర్ట్ బుక్ అని, ఆ బుక్లో పేజ్ నెంబర్ 1967 అనేది జడ్జిమెంట్ ఇయర్, 1643 అనేది పేజ్ నెంబర్. అంటే ఆల్ ఇండియా రిపోర్టర్ బుక్లో 1967 ఇయర్ సుప్రీంకోర్టు సెక్షన్లో పేజ్ 1643లో ఈ కేస్ జడ్జిమెంట్ ఉంటుందని వీటి మీనింగ్. ఇంతవరకు ఓకే. అసలు ఈ పంజాబ్ స్టేట్ ఏంటి, ఈ గోలక్నాథ్ కేసు ఏంటి అంటే, పంజాబ్ ఒక స్టేట్, అదందరికీ తెలిసిందే. పంజాబ్లో జలంధర్కు చెందిన గోలక్నాథ్ వంశం, ఫ్యామిలీ ఉంది. హెన్రీ గోలక్నాథ్ అండ్ ఇర్విన్ క్యాంబెల్ గోలక్నాథ్ అనే 2 బ్రదర్స్. వీళ్ళకి సుమారు 500 ఎకరాల భూమి ఉండేది. 1953 పంజాబ్ గవర్నమెంట్ ఒక చట్టం తీసుకొచ్చింది, పంజాబ్ సెక్యూరిటీ అండ్ ల్యాండ్ టెన్యూర్స్ యాక్ట్ 1953 ప్రకారం ఒక కుటుంబం కేవలం 30 ఎకరాల భూమిని మాత్రమే ఉంచుకోవాలి. ఈ యాక్ట్ ప్రకారం మిగిలిన భూమిని గవర్నమెంట్ మిగులు భూమిగా ప్రకటించి గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటుంది. అలా స్వాధీనం చేసుకుంటే సైలెంట్గా ఉంటారా? గోలక్నాథ్ ఫ్యామిలీ ఏం చేసింది, కోర్టును ఆశ్రయించింది. ఎలా అంటే, ఏదైనా రైట్ వైలేషన్ జరిగితేనే కదా కోర్టును ఆశ్రయిస్తాం. అలాగే గోలక్నాథ్ అప్పట్లో ఆస్తి హక్కు, రైట్ టు ప్రాపర్టీ అనే ఒక ప్రాథమిక హక్కు, ఆర్టికల్ 19 రైట్ టు ఫ్రీడమ్లో ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ F రైట్ టు ప్రాపర్టీ, ఆస్తిని సంపాదించడం, కలిగి ఉండడం మరియు పారవేయడం అనే ప్రాథమిక హక్కును హామీ ఇస్తుంది. రిమెంబర్, అప్పట్లో అని చెప్పా. ఈ హక్కును 44th అమెండ్మెంట్ యాక్ట్ 1978 ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించి 12వ భాగంలో ఆర్టికల్ 300Aలో ఒక సాధారణ చట్టబద్ధ హక్కుగా చేర్చారు. ఒక్కొక్కరికి 30 ఎకరాలు మాత్రమే ఉంచుకోవాలని చట్టం తీసుకొచ్చింది. మిగతాదంతా గవర్నమెంట్ తీసుకుంటుందని గవర్నమెంట్ అంటుంది. గోలక్నాథ్ వాళ్ళు ఏం చెప్పారు, ఇది నా ప్రాపర్టీ రైట్, ఆర్టికల్ 31ని సమానత్వం హక్కు ఆర్టికల్ 14 తీసివేస్తుంది అని సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆస్తి హక్కు ప్రాపర్టీ రైట్ ఒక ఫండమెంటల్ రైట్. ఈ ఆర్టికల్ 31 మొదట ఆస్తి హక్కుకు హామీ ఇచ్చింది. ప్రైవేట్ ఆస్తిని రాష్ట్రం స్వాధీనం చేసుకున్నందుకు పరిహారం చెల్లించాలని కోరింది. భూ సంస్కరణలతో విభేదాల కారణంగా దీనిని 1978లో 44th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా రద్దు చేసి ఆర్టికల్ 300A ద్వారా భర్తీ చేశారు. ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కుగా కాకుండా చట్టబద్ధ హక్కుగా చేశారు. 17th అమెండ్మెంట్ చేశాము, 19th షెడ్యూల్లో పెట్టాం. ఇప్పుడు న్యాయ సమీక్ష జరగదు అని గవర్నమెంట్ చెప్తుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ముందున్న బిగ్ క్వశ్చన్ ఏంటి, పార్లమెంట్ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కులను తీసివేయగలదా? ఆర్టికల్ 13 క్లాజ్ 2 రాజ్యాంగంకు ముందున్న చట్టాలు ఫండమెంటల్ రైట్స్ను తగ్గించేలా, వైలేట్ చేసేలా ఉంటే ఆ చట్టం చెల్లదు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రాథమిక హక్కులను తగ్గించే చట్టం చెల్లదు. ఆర్టికల్ 368 ఏం చెప్తుంది, పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించడానికి అధికారం ఇస్తుంది అండ్ అలా చేసే విధానాన్ని నిర్దేశిస్తుంది. ఇప్పుడు గోలక్నాథ్ ఏమంటున్నారు, జ్యుడిషియరీ ఏమంటుంది, సవరణ కూడా ఒక చట్టం లాంటిదే. గవర్నమెంట్ ఏమంటుంది, సవరణ సాధారణ చట్టం కాదు, పెద్ద అధికారం అంటుంది. ఈ కేసు మీద ద బెంచ్ ఆఫ్ 11 జడ్జెస్ 3 months చర్చించారు. వెయిట్, బెంచ్ ఏంటి, 11 జడ్జెస్ ఓకే, బెంచ్ ఏంటి ఎందుకంటారు? ఈ బెంచ్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? జనరల్గా మాట్లాడుకుందాం. మనకి ఇండిపెండెన్స్ రాకముందు మనల్ని బ్రిటిష్ గవర్నమెంటే కదా రూల్ చేస్తుంది, బ్రిటిష్ లెజిస్లేషనే కదా మనకు ఉండేది. కొన్ని ఇంపార్టెంట్ కేసెస్, ల్యాండ్ మార్క్ కేసెస్ ఉంటాయి కదా,
వాటికి జడ్జిమెంట్ హియరింగ్కి వచ్చేటప్పుడు వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ లైక్ వైఫ్, చిల్డ్రన్స్ అలా వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. వాళ్ళందరికీ కలిపి ఒక పెద్ద బెంచ్ వేసేవారనమాట. అందరూ ఒకే దగ్గర కూర్చోవాలనేమో చైర్స్ బదులు బెంచ్ వేసేవారంట. అలా అప్పటి నుంచి ల్యాండ్ మార్క్ కేసెస్, ఇంపార్టెంట్ కేసెస్, హియరింగ్, జడ్జిమెంట్ ఇచ్చే జడ్జెస్ని బెంచ్ ఆఫ్ జడ్జ్ అని అంటున్నారు. ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు హిస్టరీ చూసుకుంటే ఇంగ్లాండ్లో కామన్ లా కోర్ట్ 12th సెంచరీలో జడ్జెస్ వుడెన్ ఎలివేటెడ్ బెంచ్ మీద కూర్చుంటూ తీర్పు ఇచ్చేవారంట. బెంచ్ మీన్స్ సిట్టింగ్ పొజిషన్. మల్టిపుల్ జడ్జెస్ని బెంచ్ ఆఫ్ జడ్జెస్ అని పిలుస్తారు. ఈ సిస్టమ్ ఇంగ్లాండ్లో, అక్కడి నుంచి అమెరికా, అలా ఇండియా వరకు వచ్చింది. ఇండియాలో ఎప్పటి నుంచి అంటే బ్రిటిష్ కాలంలో 1861లో ఇండియన్ హైకోర్టు, 1865 కలకత్తా, ముంబై, మద్రాస్ హైకోర్టులో, 1950 సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో, ఇలా చాలా ప్లేసెస్లో. అండ్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్న గోలక్నాథ్ కేస్ 1967లో కూడా మనం బెంచ్ ఆఫ్ జడ్జెస్ అని అంటున్నాం. ఓకే దెన్ బ్యాక్ టు అవర్ కేస్, గోలక్నాథ్ కేస్. బెంచ్ ఆఫ్ 11 జడ్జెస్ 3 months చర్చించారని చెప్పుకున్నాం కదా. అప్పటి చీఫ్ జస్టిస్ కోకా సుబ్బారావు గారు ఒక పాయింట్ చెప్పారు. పార్లమెంటుకు ఫండమెంటల్ రైట్స్ను సవరణ ద్వారా తగ్గించే అధికారం లేదు. ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ కాన్స్టిట్యూషన్కి ప్రాణం లాంటిదని, అట్ ద సేమ్ టైం ఆర్టికల్ 368 ప్రొసీడర్ మాత్రమే, అధికారం ఇవ్వదు. అమెండ్మెంట్స్ ఆర్టికల్ 13లో చట్టంగా వస్తాయి ఫండమెంటల్ రైట్స్కి. ఎస్, అమెండ్మెంట్స్ ఆర్టికల్ 13లో చట్టంగా వస్తాయి. ఫండమెంటల్ రైట్స్ ఉల్లంఘన, వైలేషన్ జరిగేలా ఉంటే అమెండ్మెంట్స్ వాయిడ్ అని చెప్పారు. కానీ పాత సవరణలు చెల్లుబాటులో ఉంటాయి. భవిష్యత్తులో సవరణలపై మాత్రమే ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ అని చెప్పారు. ఇప్పుడు పార్లమెంట్కి కోపం వచ్చింది. అరే ఏంట్రా ఇది, మేం రాజ్యాంగాన్ని సవరించలేమా? 24th అమెండ్మెంట్ యాక్ట్ 1971 ద్వారా పార్లమెంట్కి పూర్తి సవరణ అధికారం ఉంది అని, 25th అమెండ్మెంట్ ద్వారా ఫండమెంటల్ రైట్స్ని తగ్గించవచ్చు అని కట్ చేస్తే రిజల్ట్ కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 1973 బేసిక్ స్ట్రక్చర్. ఈ గోలక్నాథ్ కేసులో ఏం తెలుస్తుంది? ఫండమెంటల్ రైట్స్ అమెండ్మెంట్ పార్లమెంట్ చేతిలో కావు అని చెప్పి 6:5 మెజారిటీతో డిక్లేర్ చేశారు. కేశవానంద భారతి కేసులో ఏం తెలుస్తుంది? బేసిక్ స్ట్రక్చర్ మార్చకూడదు అని తెలుస్తుంది. ఈ కేసు గురించి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.